రికార్డింగ్ నెంబర్ 3 భాగవత వివరణము. ఇక్కడ ఉపోద్ఘాతం అని హెడ్డింగ్ ఉంది. భాగవతం అంటే ఏమిటి అసలు? అది భాగవతము అంటే భగవంతుడి గురించి చెప్పేది భాగవతం. భగవంతుడి భక్తులని భాగవతులు అంటారు. భగవంతుడు భాగవతులలోనే కనపడతాడు. ఆ స్వామి ఎక్కడున్నాడంటే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్లలో ఆ తండ్రి కనపడతాడు అని, ఆ భగవంతుడు భాగవతులలోనే వ్యక్తమవుతాడు అనేది పవిత్ర గ్రంథానికి ఫౌండేషన్ అని చెప్పి చెప్తున్నారు, పునాది అంటున్నారు. కాబట్టి భక్తుల గుణకీర్తనం చేస్తే ఒక అనుభూతి వస్తుంది. ఇప్పుడు మనం కూడా మంచి మహానుభావుల పుస్తకాలు ఏమన్నా చదువుకున్నప్పుడు, వాళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు ఒక రకమైన మనకి ఆనందం కలుగుతుంది లోపల. అదే భగవంతుడి భక్తుల కథలు చదువుకున్నప్పుడు చక్కటి అనుభూతి కలుగుతుంది భక్తులకి అంటున్నారు. మనకు కూడా ఎంతో అనుభూతి కలుగుతుంది. సామాన్య మానవులకు కూడా భగవంతుడి భక్తులని గురించి మాట్లాడుకున్నప్పుడు ఎంత మహానుభావుడో ఆయన, మన ఇంటికి వచ్చి వెళ్ళారు ఆయన అని వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు చక్కని అనుభూతి కలుగుతుంది. అటువంటి అనుభూతి ఎన్ని పుస్తకాలు, ఎన్ని శాస్త్రాలు అభ్యాసం చేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా కలగదు అంటున్నారు. ఈ సత్యాన్ని అంటే ఈ విషయాన్ని, సత్యము అంటే ఇది నిజంగా అనుభవ సిద్ధమైన ఈ విషయాన్ని భాగవతము ఉదాహరణ పూర్వకంగా అంటే ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్తూ తెలుపుతుంది మనకి. జీవులలో దేవుడు ఉంటాడు కాబట్టి భూత దయ వల్ల జీవుల రూపంలో ఉన్న దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు అంటున్నారు. మనము ఎప్పుడైతే జీవులలో దేవుడు ఉంటాడని మనకి అవగాహన అవుతుందో అప్పుడు భూతదయ అనేది చాలా న్యాచురల్ గా వస్తుంది. జీవి అనగానే ఒక మనిషే కానక్కర్లేదు, అనేక జీవులు ఉన్నాయి. మనం మనుషుల్నే సరిగా చూడము, మిగతా జీవుల్ని కూడా చాలా హీనంగా చూస్తాం. అట్లా కాకుండా ఆ భూత దయ గనక మనకున్నదంటే ఆ దయ కూడా కావాలని మనం అడగాలి దైవాన్ని. మనకేం కావాలో మనం అడగాలి న్యాయంగా. ఆ భూత దయ తెలిసిందంటే దానివల్ల ఏ జీవిని చూసినా మనలో ఒక ఒప్పుదల, ఒక సమ్మతం వస్తుంది. దానివల్ల ఆ జీవులలో ఉన్న దేవుడు తప్పకుండా మెచ్చుకుంటాడు అని చెప్పి అంటున్నారు ఇక్కడ మాస్టర్ గారు. అందువల్ల ఏమవుతుంది, జీవుల రూపంలో ఉన్న దేవుడు మెచ్చుకుంటే దేవుడి పాదాలతో బాగా సన్నిహితంగా ఉండి, దేవుడితో సన్నిహితంగా ఉండే గురువులతో మనకి స్నేహం కలుస్తుంది, పొత్తు కుదురుతుంది. ఆ గురువులు దొరుకుతారన్నమాట మనకి. ఆ దైవాన్ని ఎరిగిన గురువులు మనకి దొరుకుతారు. దానివల్ల దేవుడి అనుభూతి కూడా మనకు తెలుస్తుంది. అదే రకంగా దేవుడి పాదపద్మాలని తెలుసుకున్న వాళ్ళ జీవిత చరిత్రలు, ఆ భక్తుల జీవిత చరిత్రలు చదివేటప్పుడు మనకే తెలియకుండా మనస్సు దేవుడి మీదకి ఆకర్షించబడుతుంది. ఆ ఆకర్షణ సమయంలో సమస్యలతో ఉన్న మనస్సు అనే స్థితి నుంచి సమస్య లేని తన స్థితిలోనికి జీవుడు మారతాడు అంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా దైవ సంబంధమైనటువంటి విషయాలు చెప్పినప్పుడు చాలా సహజంగా పక్కనున్న వాళ్ళు కొంచెం టీనేజర్స్ వాళ్ళకి ఒక నిరసన వస్తుంది. మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్, బ్రెయిన్ వాష్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మనం బ్రెయిన్ వాష్ చేయడానికి మనం రెడీగా లేము, మన ఉద్దేశం అది కాదు. కానీ వాళ్ళు ఆల్రెడీ బయట అనేక విషయాలతో బ్రెయిన్ వాష్ అవుతున్నారు. దే డింట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకని ఇది అలా అనిపిస్తోంది వాళ్ళకి. వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉంటే ఏదైనా తీసుకుంటారు, ఏదైనా వదిలేస్తారు, విని వదిలేస్తారు చక్కగా. ఎందుకు ఈ పర్టికులర్ విషయంలో రెసిస్టెన్స్ వస్తుందంటే వేరే వేరే విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ థింగ్స్. దీంతో ఇన్ఫ్లుయెన్స్ అయితే అవి పోతాయని వాళ్ళకి భయం. కాబట్టి వాళ్ళు చాలా న్యాచురల్ గా ఎందుకు చేయాలి ఇది, ఎందుకు మేము దేవుడి విషయాలు వినాలి అనే స్థితికి ఇప్పుడు ఈ కాలం కలికాలం కాబట్టి అలా ఉన్నారు పిల్లలు. కానీ ఏమీ మనం దిగులు పడక్కర్లేదు. దైవాన్ని నమ్ముకోవడమే మనకు కూడా మార్గం. తండ్రి నా పిల్లల్ని, అందరి పిల్లల్ని మంచి దవలో పెట్టమని అడగటమే, అంతకంటే వేరే మార్గం ఏం లేదు. ఎలాగో ఎవరి రాతలను ఎవరు మార్చలేరు. ఎవడైనా మార్చగలిగిన వాడు ఉంటే వాడు ఒక్క భగవంతుడే. ఆ భగవంతుడిని నమ్ముకోవటమే మనకు కూడా కర్తవ్యం. ఇక్కడ చెబుతూ ఉన్నారు, ఎప్పుడైతే మనం దైవాన్ని సర్వత్రా చూసి, సర్వత్రా ఉన్నవాడు దైవం, అన్ని జీవుల్లో ఉన్నవాడు దైవం అని చెప్పి
జీవులని దయగా చూడటం అలవాటు చేసుకున్న కొద్దీ మనకు మంచి సజ్జనులతో సాంగత్యం కలుగుతుంది, గురువులతో సాంగత్యం కలుగుతుంది, గురువుల్ని కలుస్తాము అంటున్నారు ఇక్కడ. ఏమిటవుతుంది గురువుల్ని సజ్జనుల్ని కలిస్తే? సమస్యలు ఉన్న మనస్సు నుంచి సమస్యలు లేని మనస్సుకి మనం షిఫ్ట్ అవుతా ఉంటాం. ఇంకా అంతకంటే ఏం కావాలి? సమస్యలు లేని స్థితి వస్తే అంతకంటే ఏం కావాలి? దీన్నే సముద్ధరణ అంటారు, సంసారాన్ని నుంచి తరించటం అంటారు, మోక్షం అని కూడా అంటారు దీన్నే అని చెప్తూ ఉన్నారు. ఈ అనుభవం ఎప్పుడు కంటిన్యూస్ గా దుఃఖం అనేది లేని స్థితిని మనకి ఇస్తుంది. దేహానికి సంబంధించిన జీవించటం మరణించటం కూడా తనకి లేని పరిస్థితిని తీసుకొస్తుంది. యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ చక్కర్ కంప్లీట్లీ అని చెప్తూ ఉన్నారు. ఈ మెరుగోరౌండ్ నుంచి బయటపడతావు అంటున్నారు. దీన్ని అనుభవానికి తీసుకురావటానికి రచించిన గ్రంథమే భాగవతం. దీన్ని జీవులందరూ అనుభవించాలి, ఇది మానవులందరూ అనుభవించాలనే ఉద్దేశంతోనే దీన్ని గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథం పేరే భాగవతం. భాగవతాన్ని వ్యాసుడు సంస్కృతంలో రాస్తే బమ్మెర పోతనామాచ్యుడు తెలుగులో రాశాడనమాట మన కోసం. భాగవతం 12 భాగాలు మొత్తం, వాటిని స్కందములు అంటారు. 12 స్కందములు అన్నమాట. భాగాల్ని స్కందములు అంటారు. ఈ పవిత్ర గ్రంథం రాసిన తర్వాత వ్యాసుల వారు తన కుమారుడైన సుఖయోగీంద్రుడికి ఉపదేశించారు. ఈ మొత్తం భాగవతాన్ని అంతా శుకుడికి చెప్పారు ఆయన. అతడు పరీక్షిత్తుకు చెప్పాడు. పరీక్షిత్ ఆ సమయంలో శాపం వచ్చింది ఆయనకి. ఆ శాపవశంలో నేను చనిపోతాను, నాకు శాపం, చనిపోవాలని శాపమని నమ్మిన పరీక్షిత్తు ఎప్పుడైతే శుకుల వారి వల్ల భాగవతం ఉపదేశం పొందారో అప్పుడు తాను చనిపోకుండా దేహాన్ని వదలటము అనే ప్రాసెస్ చేయగలిగారు. అంటే మనం ఏం చేస్తామంటే మనం చచ్చిపోతాం అనుకొని చచ్చిపోతాం మనం. ఎందుకంటే ఇట్ ఈజ్ వాట్ వీ బిలీవ్. ఇక్కడ శుక్లవారి భాగవతం చదువుకున్నందువల్ల ఆయనకు తెలిసింది దేహం పోతుంది కానీ ఆ లోపల ఉండేటువంటి ఆత్మవస్తువు ఎక్కడికి పోదు, ఎప్పుడూ ఉంటుంది అని తెలుసు. కాబట్టి తను చాలా కాన్షియస్ గా ఉండి జస్ట్ దేహాన్ని అట్లా తన్ని పడేసినట్టుగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయనే దేహం ఆయన వదిలేలా, ఆయనే దేహాన్ని వదిలేశాడు. చావు కాదది, అమృతత్వాన్ని తెలుసుకున్నాడు. తాను చనిపోయేవాడిని కాదని, తాను ఫ్లెష్ అండ్ బ్లడ్ కాదని తెలుసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. సో ఆ విషయం తాను చనిపోక దేహమును విడిచెను అని చెబుతున్నారు. ఈ వృత్తాంతం అంతా కూడా మొత్తాన్ని కలిపి సూత మహర్షి, శౌనకుడు మొదలైన మహర్షులందరికీ ఉపదేశం చేశారు. ఈ మొత్తం సంహిత 12 స్కంధాలుగా ఉందని చెప్పుకున్నాము. మొట్టమొదట సృష్టికర్త అయిన బ్రహ్మగారు తన సృష్టిలో తానే చిక్కుబడి నారాయణుడి అనుగ్రహంతో మళ్లీ భక్తి కలిగి భాగవతంలో ఉపదేశ రహస్యాలన్నీ కూడా గ్రహించాట. దాన్ని నారదుల వారికి ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. నారదుడు వ్యాసుల వారికి ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయంలో, శ్రీకృష్ణుడు దేహాన్ని వదిలేసే సమయంలో తాను ఉద్ధవుడికి, మైత్రేయుడికి ఉపదేశించాడు. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు. మైత్రేయుడేమో విదురుడికి ఉపదేశించారు. ఇది భాగవత సాంప్రదాయం. ఎట్లా వచ్చింది భాగవతం మన దాకా అంటే ఇలా మెట్లుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకు వచ్చింది. ఇక్కడ పోతన గారి గురించి చెప్పుకోవాలి. పోతన అని హెడ్డింగ్ పెట్టారు. పోతన 6000 నియోగి బ్రాహ్మణుడు, సిద్ధుడైన మహాభక్తుడు, కౌండిన్య సగోత్రజుడు. తండ్రి గారి పేరు కేసన, తల్లి పేరు లక్ష్మమాంబ, అన్నగారి పేరు తిప్పన. పోతన శ్రీనాథుడి బావమర్ది అని కొంతమంది అంటారు, కాదని కొంతమంది అంటారు. పోతనకు మల్లన అని ఒక కొడుకున్నాడు, అతడు కూడా కవి అని కొంతమంది అంటారు. వీళ్ళ నివాసం బమ్మెర అని కొంతమంది, ఒంటిమిట్ట అని కొంతమంది, ఓరుగల్ అని కొంతమంది ఊహిస్తున్నారు. స్పష్టంగా తెలియదు అంటున్నారు ఇక్కడ. బమ్మెర పోతనామాత్యుడు ఒకరోజు చంద్రగ్రహణం రోజు రాత్రి గంగా స్నానం చేసి ఇసుక తిన్నె మీద మహేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నట్టు. మామూలుగా పూర్వం చాలా కామన్ అది, ఇప్పుడు కూడా భక్తులు తెలిసిన వాళ్ళందరూ కూడా చేస్తారు. గ్రహణ సమయంలో ధ్యానానికి కూర్చుంటే చాలా మంచిది. ఆ సమయాన్ని వృధా చేయకుండా గ్రహణ సమయంలో ధ్యానానికి కూర్చోవటం అనేది, మెడిటేషన్ కూర్చోవటం అనేది చాలా కామను. అలాగే ఒక చంద్రగ్రహణం రోజు రాత్రి గంగలో చక్క స్నానం చేసి ఇసుక తిన్నె మీద మహేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే
అప్పుడు సీతారాములు సీతతో కూడిన కోదండరామస్వామి సాక్షాత్కరించాట. కోదండరామస్వామి అంటే చేతిలో కోదండం పట్టుకొని ఉంటాడు ఆయన. ఆ కోదండరామస్వామి సాక్షాత్కరించి, నేను రామభద్రుడను, నువ్వు భాగవతాన్ని తెలుగులో రాసి నాకు అంకితం చేయి, నీకు మోక్షం వస్తుంది అని చెప్పారట. పోతన వెంటనే లేచి గంగా తీరం నుంచి ఏకశిలా నగరానికి వెళ్లారు. పెద్దలు, తెలిసిన వాళ్ళు, బంధువులు అందరినీ కూడా ఈ గంగా తీరంలో జరిగిన విషయం అంతా కూడా చెప్పి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఓకే అనకుండా వీళ్ళు ఏది చేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఓకే అని చెప్పిన తర్వాత భాగవత రచన మొదలు పెట్టారనమాట. కృష్ణుడికి సమర్పితంగా షష్ట్యంతములు రచించను. ధ్యానం చేసిందేమో పరమేశ్వరుని గురించి, కనపడిందేమో సీతారాములు. ఆ పుస్తకం అంకితం నువ్వు రాసి నాకు అంకితం ఇవ్వు అని శ్రీరామచంద్రుడే సాక్షాత్తు భాగవతం రాసి నాకు అంకితం ఇవ్వన్నాడు శ్రీరామచంద్రుడు. రామాయణం రాసి నాకు అంకితం ఇవ్వు అని చెప్పలేదు. అది ఇక్కడ తమాషా. అందుకని ఏం చెబుతూ ఉన్నారంటే, పుస్తకం బిగినింగ్ లోనే పోతన మనకందరికీ ఏం చెప్తూ ఉన్నాడంటే, మహేశ్వరుడికి శ్రీరాముడికి పద్యాలు షష్ట్యంతం దాకా శ్రీకృష్ణుడికి అంకితం చేశారు కాబట్టి, శ్రీకృష్ణుడికి వీళ్ళకెవరికి ఏమీ తేడా లేదు, భగవంతుడు ఒక్కడే అని తెలిసినవాడు పోతన అందరికీ అదే సందేశం ఇస్తున్నాడు. న్యాయంగా ఈ సర్వం ఒక్కటే అనే అనుభూతి పొందినవాడే భాగవత రచనకు అర్హుడు అంటున్నారు. ఇక్కడ గ్రంథ పీఠికలో కొన్ని పద్యాలున్నాయి. ఇమ్మనుజేశ్వరాధములకు ఇచ్చాను ఓ పద్యం ఉంది. నాకు కూడా ఇప్పుడు అనిపించేది, ఎందుకని ఏదో తిట్టులాగా ఉంది, మనుజేశ్వరులు అధములు అని, తర్వాత తల్లుల కడుపు చేటని, ఇలాంటి మాటలు కొంచెం నాకు పెద్దగా పద్యాలు మాస్టర్ గారు చెప్పినటువంటి సీక్వెన్స్ ఇది ఇక్కడ మ్యాచ్ అవ్వదు, అది అక్కడ మ్యాచ్ అవ్వదు అనేది తెలియకపోయినా కూడా ఆడుగానే అనిపించేది. ఇప్పుడు మాస్టర్ గారు ఇది రాసిన తర్వాత చాలా హాయిగా ఉంది నాకు. ఈ పద్యం దీంట్లోది కాదు, ఎవరో ఇరికిచ్చారు మధ్యలో. అది చాలా కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరిగా చూస్తే పట్టుపడిపోతాడు దొంగ అని చెప్పి రాశారు. చేతులారంగా శివుని పూజింపడేననే పద్యానికి కూడా సందర్భం లేదు. ఎప్పుడూ కూడా ఎవరిని ఏమి అనేవాళ్ళు భాగవతులు ఎవరు అసలు? ఎప్పుడు ఈ పుస్తకం మొత్తం చూసినా కూడా పోతన గారు ఇలా దూషణ ఎవరిని చేసినట్టుగా కనిపించదు మనకి. అందువల్ల ఈ రెండు పద్యాలు ఎవరో ఇరికించారు దీంట్లో. అది కొంచెం జాగ్రత్తగా చూస్తే, రచనను జాగ్రత్తగా చూస్తే అర్థం అవుతుంది, ఇవి అతికిచ్చిన పద్యాలే అని అర్థం అవుతుంది. మన అదృష్టం కొద్దీ అంటున్నారు. అట్లాగే తెలుగు భాగవంతం అంతా కూడా పోతన రాయలేదు, కొంత మటుకే రాశారు. మొదటి 4 స్కంధాలు పోతన గారు రాశారు. 5వ స్కంధం గంగన, 6వ స్కంధం సింగన రచించారు. 7, 8, 9, 10, 11, 12 స్కందాలు వెలిగందల నారయ్య కవి అని ఆయన రచన చేశారు. ద్వితీయ స్కంధంలో కొంత భాగం కూడా నారయ్య గారు రచించారని కొంతమంది అంటున్నారు. గ్రంథం అంతా కలిపి పద్య గద్యాల సంఖ్య 9005 అని రాశారు ఇక్కడ. అందు 1061 గద్య పద్యాలను వేరే వాళ్ళందరూ రాస్తే మిగిలిన వాటిని పోతన రాశారు అంటున్నారు. అంటే గ్రంథంలో ఎక్కువ భాగం పోతన గారు రాసిందే, మిగిలిన వాళ్ళ రచనలు పోతన రచన అంత బాగుండవు అని కొంతమంది అంటారు. ఈ ఊహలో అభిమానమే ఎక్కువ ఉంది కానీ అసత్యమే, ఇది సత్యం కాదు అంటున్నారు మాస్టర్ గారు. ఇంతకు మిగిలిన వాళ్ళు కొన్ని భాగాలు రచించటానికి కారణం ఏమిటి అని అడిగితే, రాచకొండ ప్రభువైన సర్వజ్ఞ సింగపాలుడు అనే ఆయన ఆంధ్ర మహాభాగవతాన్ని తనకు అంకితం ఇమ్మని పోతనని అడిగాడని, పోతన నేను ఇవ్వనన్నాడని, దానికి భూపతి గారికి కోపం వచ్చి భాగవత పుస్తకాన్ని పాతిపెట్టించారని, ఆ కారణాల వల్లనే కొంత శిథిలమైపోయి కొంత దొరికింది మనకని ఒక అభిప్రాయం. అది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రూవ్డ్ ఫ్యాక్ట్, అదొక అభిప్రాయం ఉంది. పోతనే తన శిష్యుల చేత కావాలని సత్కర్మని పంచిపెట్టాలని చెప్పి పోతనే తన శిష్యుల చేత కొంత రాయించాడు. ఆ సత్కర్మలో వాళ్ళు కూడా భాగం అవ్వాలని అనేవారు, ఇది కూడా ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మాస్టర్ గారు ఇంకా ఏమంటున్నారంటే, పోతనేమి అజ్ఞాత కవి కాదు, సుప్రసిద్ధ కవి. ఆయన కవి అని అందరికీ తెలుసు. అటువంటి వాడు ఒక గ్రంథం రాసేటప్పుడు, ఒక పుస్తకం రాసేటప్పుడు శిష్యులు చుట్టూతా ఉండి అనేక ప్రతులు తయారు చేస్తారు, రాసేస్తూ ఉంటారు వరుసగా 10 మంది కూర్చొని. ఒక్క పుస్తకమే పోయింది, రెండో పుస్తకం లేదు అన్నట్టుగా ఉండదు.
ఒకవేళ సింగభూపాలుడు ఏదైనా చేసినా కూడా ఏదో ఒకటైనా ఉండి తీరాలి, అట్లా ఆ వాదనకి ఎక్కువ బలం లేదు అని చెప్పి అంటూ ఉన్నారు ఇక్కడ మాస్టర్ గారు. జనశ్రుతిగా అనేక మాటలు వస్తే ఇది కూడా అలాంటిదే. అంతే అంటున్నారు. అలా వచ్చింది ఆ మాట. పోతనకు శ్రీనాథుడు అనే బావమరిది ఉన్నాడు అని జనంలో ఒక వాడుకుంది. పోతన గాని శ్రీనాథుడు గాని వాళ్ళిద్దరూ రచయితలే. వాళ్ళ గ్రంథాల్లో ఎక్కడ ఒక్కరి గురించి ఇంకొకరు ప్రస్తావనే చేయలేదు. పోతన ఎంతో వినయవంతుడు, అవతలి వ్యక్తి సంస్కారాన్ని కవిత్వాన్ని గౌరవించేవాడు. అటువంటి వాడు తనకి నిజంగా సొంత బావమరిది శ్రీనాథుడి వంటి వాడు ఉంటే తప్పకుండా ఆ ప్రస్తావన వచ్చేదే అని మనం అర్థం చేసుకోవాలి. పైగా శ్రీనాథుడు ఏం సామాన్యుడు కాదు, శారదా తనయుడు, సరస్వతి పుత్రుడు సాక్షాత్తు. అటువంటి శ్రీనాథుడు తన బావమరిది అయ్యుంటే పోతన గారు ఎక్కడొక్కడ తప్పకుండా ఆయన గురించి ప్రశంస వచ్చేదేను. అది లేదు కాబట్టి ఇది ఊరికే జనశ్రుతి తప్ప ఇది నిజం కాదు అంటున్నారు మాస్టర్ గారు. పోతన అనే పేరుతో శ్రీనాథుడికి ఒక బావమరిది ఉన్నందువల్ల ఇలా వచ్చి ఉండొచ్చు పొరపాటు అంటూ ఉన్నారు. రికార్డింగ్ నెంబరు 3 అయిపోయింది. ఇక్కడ మళ్ళీ చదువుకుందాం.